హాయ్ అండి, అందరు బాగున్నారా? నేను మీకు అయితే ఇక్కడ జమ్ములో బాంబులు వేస్తున్నారండి. చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మాకు గుట్టల దగ్గరికి ఉన్నాయండి రూమ్లు. మా ఆయన కూడా డ్యూటీ ఇక్కడనే కదా, ఇంకా వీళ్ళు నైట్ వచ్చి బాంబులు వేస్తుండ్రండి. అందుకే కొద్దిసేపు అయితే మొబైల్ సిగ్నల్స్ పోతాయి, ఇక లైట్లు కూడా ఆఫ్ చేస్తారండి. ఇక్కడ పోలీస్ వాళ్ళు ఒక అల్లారం అనేది ఉంటుందండి. ఒక 8 o'clockకి 7 o'clockకి అల్లారం వచ్చేసరికి లైట్లు అన్నీ ఆఫ్ చేసి ఎవ్వరు అల్లరి చేయకుండా రూమ్లలో సైలెంట్గా వండుకోవాలండి. ఇక ఇదే పరిస్థితి రోజు రోజు చూస్తుంటే భయం అవుతుందండి. ఇంకా ఎన్ని రోజులు ఇట్లా చేస్తారో అర్థమవుతలేదండి. రోజు రోజు ఇంకా పెరుగుతూనే ఉంది ఇక్కడ. అయితే ఇక్కడ లాక్డౌన్ కూడా పడుతుందంట. అంటే లాక్డౌన్ అంటే అన్ని షాపులు ఇక్కడ ఏవి ఉండవు, అన్నీ బంద్ చేస్తారంట అండి. కానీ నైట్ ఇక్కడ వస్తుండ్రు, చాలా భయం వేస్తుంది. ఈరోజే మా హస్బెండ్ వాళ్ళు ఇక్కడ డ్యూటీకి అంటే ఆ గుట్టలలో కూడా ఉండరేమన్నట్టు పోయేసి వచ్చిండ్రు, కానీ దొరకలేరు. ఏం చేస్తాం, తప్పదు కదండి. ఊరు సైడ్ కూడా ఇట్లాంటివి జరగచ్చు. మీరు కూడా కొంచెం జాగ్రత్త ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకే భయం అవుతుంది, ఇక్కడ వచ్చిండ్రు కాబట్టి. అక్కడ రానికి టైం పడుతుంది వాళ్ళకి, కానీ మేమే చాలా భయపడుతున్నాం. ఇక నైట్ కరెంట్లు బంద్ చేసి ఇక అల్లరి చేయకుండా పడుకోవాలండి. ఏం చేస్తాం, తప్పదు కదా.